మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గవర్నమెంటే డిస్టిలరీల దగ్గర నుంచి లిక్కర్లు తీసుకోవడం, అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే. ఎక్కడ ప్రైవేటు వారి జోక్యం లేదు. ఇవాళ అన్ని ప్రైవేటు వారి జోక్యం. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అమ్మటం, ఎంఆర్పి రేటు మీద 10, 20 అమ్ముకోవడం, ఇలా ఇచ్చలవిడిగా ఇవాళ చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వాడకాన్ని తగ్గించి రేట్లు పెంచి ఆదాయాన్ని పెంచినటువంటి సందర్భం. ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగకపోయినా మేము అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లే వచ్చాయి. దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి లోపల పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పవిత్రం చేస్తూ ఉంది. నేను మనవి చేస్తున్న 3 సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు. 47 years, ఈజ్ అన్ యంగ్ మ్యాన్. పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి 2014లో గెలిచాడు. మొన్న 4 సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి. రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు. అది కూడా ఒక కక్షే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కాలేజీ లెవెల్ నుంచి పడదట. ఆ కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు పెద్దిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం మీద కక్ష పెట్టారు. సొందులో సడేమి ఇతను కూడా లోపలేసేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు. ఢిల్లీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటున్నాడు. ఢిల్లీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర రాజకీయ పక్షాలతోనూ మాట్లాడేటటువంటి చొరవ తీసుకొని చక్కగా చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కట్ చేద్దాం. 2 అవుతాయి పనులు. 1 జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం, 2 మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం, లోపలేసేద్దాం అనేటువంటి భావంతో ఇవాళ మిథున్ రెడ్డి గారిని కేసులో పెట్టి, సరే మిథున్ రెడ్డి గారు హైకోర్టులో ప్రయత్నం చేశారు, సుప్రీంకోర్టులో ప్రయత్నం చేశారు. హైకోర్టు సుప్రీంకోర్టులో రిలీఫ్ రాలేదు. ఆయన వాలంటరీగా వచ్చాడు, సిట్ ముందు హాజరయ్యాడు. సిట్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు అంటారు ఆయన సహకరించలేదంట విచారణకి. సహకరించడం అంటే ఏంటో మీరు చెప్పిన దానికల్లా ఒప్పుకోవాలా? అంటే సిట్ వారు అడిగిన దానికల్లా ఒప్పుకోవాలి. ఎవరి పేర్లు చెప్పంటే వాళ్ళ పేర్లు చెప్పాలి. అప్పుడు సహకరించినట్టు, లేకపోతే సహకరించినట్టు. ఏముంది మీ ఇన్వెస్టిగేషన్? సిట్ అంటే సిట్టే. చంద్రబాబు సిట్టు అంటే సిట్టు, లోకేష్ సిట్ అంటే సిట్టు. దానిలో ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెట్టచ్చు, రాంబాబుని పెట్టాలంటే పెట్టచ్చు, ఇదిగో మిమ్మల్ని పెట్టాలని కూడా పెట్టచ్చు. ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేసి లోపల వేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేస్తాం. మీ వల్ల కాదని చెప్తా ఉన్నా. ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా, ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపినా, ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు. ఇది తెలుసుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకేం కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని ఓదాయాత్రకు వెళ్ళినప్పుడు మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారే? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో ములాఖాత్ అయిపోయాడు. ఇద్దరు కలిసిపోయారు ములాఖాత్ అయిపోయి. ఈ డైరెక్షన్తో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మందిని లోపల వేసే ప్రయత్నం వేశారు. ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని లోపల వేశారు. ఏమి సాధించారని అడుగుతా ఉన్నా. ఇవాళ కూడా ఐపీఎస్ అధికారులని లోపలేస్తున్నారు, ఐఏఎస్ అధికారులను కూడా లోపలేస్తున్నారు. ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష. నిజంగా లిక్కర్ స్కామ్ అంటే 2014-19 చంద్రబాబు నాయుడు గారు చేసింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎక్కడో అంటున్నాడు రాజకీయ మలినాలను ఏరివేయాలంట. అది చంద్రబాబు నాయుడు కన్నా రాజకీయ మలినం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరున్నారు చెప్పండి?
చంద్రబాబు నాయుడు కన్నా క్రిమినల్ ఎవరున్నారు చెప్పండి? అన్ని క్రిమినల్ పాలిటిక్సే కదా నువ్వు చేసింది. నీకు అడ్డం వచ్చిన అలా దొరికించే కార్యక్రమం చేస్తావు. తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఏదో చెప్తా ఉన్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. లిక్కర్లో స్కామే లేదు, చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి కార్యక్రమం. దానిలో నువ్వు అనేక మందిని పెట్టి ఇవాళ కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. చాలా సందర్భాలు నేను చెప్తూ ఉన్నా. లిక్కర్కి సంబంధించినటువంటి విషయంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు అనేక ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. ఇచ్చిన తీర్పులో అనేకమైనటువంటి అప్రిషియేషన్స్ వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. సరే, మీరేదో పిచ్చి ప్రచారాలు చేశారు, బ్రాండ్లని అదేని ఇదేని. ఇవాళ ఏం చేస్తున్నారు మీరు? ఏ బ్రాండ్లు ఇస్తున్నారే? నాణ్యమైన మద్యమాన్ని ఇస్తున్నారుగా. ఇవాళ నాణ్యమైన మద్యమేనా అది? ఎంతమంది వాళ్ళ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. దానికి సమాధానం, మేము ఉన్నప్పుడు బెల్ట్ షాప్ ఉందా అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపే లేదు. ప్రభుత్వమే మద్యాన్ని అవుట్లెట్స్ పెట్టినటువంటి సందర్భం. ఇవాళ ఎక్కడ చూసినా బెల్ట్ షాపులేగా, ఎక్కడ చూసినా గంజాయేగా. గంజా ఎంత విచ్చలవిడిగా దొరుకుతుంది వాళ్ళ రాష్ట్రంలో. హోంమంత్రి గారు ఏం చెప్పారు? 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని మీరు చూస్తారా అంది. 100 రోజులు అయింది ఇప్పటికి. ఎన్ని 100 రోజులైంది? బెల్ట్ తీస్తా, బెల్ట్ షాప్ ఉంటే అన్నారు. ఏది బెల్ట్ షాప్ లేనిది ఎక్కడ? ఏమండి చంద్రబాబు నాయుడు గారు బెల్ట్ షాప్ లేనిది ఎక్కడ చెప్పడని అడుగుతా ఉన్నా. ఒక గొప్ప విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అఫ్ కోర్స్ మేము ఓడిపోయాం కాబట్టి మేము చేసేవన్నీ తప్పులని మీరంటే నమ్మరు జనం. ఇవాళ మెచ్చుకుంటున్నారు. ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమాలు, మేము పంపిణీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి, పంపిణీ విధానం గురించి ఇవాళ లాట్ ఆఫ్ అప్రిషియేషన్. నిన్ను చూసిన తర్వాత వరి దుర్మార్గుడా ఇన్ని చేస్తున్నావు, నువ్వు ఏది చేయటం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా చేశారనేటువంటి భావంతో ఇవాళ ఉన్నారు. ఎంటైర్ పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ లేదు, ఏం లేదండి. ఏం జరుగుతున్నా పట్టించుకోరండి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా అణచాలి అంతే, రెండోది లేదు. కేసులు పెట్టడం, లోపలేయటం. ఎంతమందిని వేస్తాడే? 12 మందిని వేశారు దీనిలో. ఈ 12వ వ్యక్తి ఎన్ని రోజులు ఉంటారు? శాశ్వతంగా ఉంటారా? రారా బయటికి? మానసికంగా బలవంతులు కాలేదా? అవడం లేదా? అలవాటు అవడం లేదా? లోపల వేసేస్తే రాజకీయాలు వదిలిపెట్టి పారిపోవాలా? ఇవాళ ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. రాజకీయాలు చెయ్యాలన్నా, రాజకీయాల్లో ఉండాలన్నా కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో జైల్లో ఉండటానికి కూడా సిద్ధపడాలి అనేటువంటి భావనతోనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఎక్కడ భయపడే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు చెప్పాడు, వాళ్ళ నాన్నగారు చెప్పారు, వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్ అని. మీరు జైల్లో పెట్టేస్తే భయపడిపోయి వణికిపోయి పారిపోతాం అనుకుంటారా? పారిపోయే ప్రశ్నే లేదు. మిథున్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు. మిథున్ రెడ్డి ఏంటంటే ఆయన ఎక్సైజ్కి ఏం సంబంధం? ఢిల్లీలో ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు, మాకు ముఖ్య నాయకుడు. ఆయన ఎక్సైజ్లో ఎందుకు ఇచ్చారు మీరు? ఏమైనా కక్ష అంతే. ఆయనకు డబ్బులు చేరిని ఏదో రూట్ చెప్తారు. అరే మొట్టమొదటి నువ్వు ఎంత అన్నావు? 30 కోట్లు అంటావు, 50,000 కోట్లు అంటావు, 3,000 కోట్లు అంటాడు. కథ కమామేష్ ఏమీ లేదు. ఎక్కడో మొదలెట్టారు నవలు రాసినట్టు రాస్తానే ఉన్నారు. కాసేపు కేసీ రెడ్డి సినిమాలు తీశాడు, కేసీ రెడ్డి పెట్టుబడులు పెట్టాడు అంటారు. వాళ్ళు ఎవరో కాదు, అసలు మిథున్ రెడ్డే ప్రధానమైనటువంటి కారకుడు అని వాళ్ళు చెప్తారు అరెస్ట్ చేసే ముందు. చాలా చిత్రం అండి, భలే ఆశ్చర్యం వేస్తుంది. ఛార్జ్ షీట్లో ఏమున్నాయో కూడా ముందు ఈనాడు రాస్తుంది, తర్వాత ఆంధ్రజ్యోతి రాసింది. వాళ్ళు ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ముందే తెలుస్తుంది వీళ్ళకి.
వీళ్ళే రాస్తుంటారు. పోలీసులు కాదు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీళ్ళే ఎల్లో మీడియా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి పుంఖాలుగా ఇస్తారు పొద్దున్నే వార్తలు. సాయంత్రానికి అదే జరిగింది. చిత్రం అది. వాళ్ళే రాస్తారు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతుంది అంటే ఒక టీమ్ ఆఫ్ పోలీస్ అండ్ చంద్రబాబు, లోకేష్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇదంతా ఒక బ్యాచ్. ఈ బ్యాచ్ మొత్తం కలుస్తారు. వీళ్ళు వండుతారు, వడ్డిస్తారు, నమ్మమంటారు ప్రజల్ని. నమ్మడానికి ఏం పిచ్చోళ్ళు ఏం కాదు. చెవుల్లో పూలు పెట్టుకుని పూర్వం నమ్మారేమో, ఇవాళ నమ్మే పరిస్థితే లేదు. పోలీసులు చెప్పేది నమ్మే పరిస్థితే లేదు. ఏ సెక్షన్లు వర్తించకపోయినా ఆ సెక్షన్లే చేస్తారు. చాలా చిత్రం అండి. మన గుంటూరులో నిన్న సిఐ గారు వచ్చి ఫ్లెక్సీలు తీసుకెళ్ళాడు. ఫ్లెక్సీలు కడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము వెళ్తుంటే అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఫ్లెక్సీలు కట్టారు. సాక్షాత్తు లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి పోలీసు వారు వచ్చి ఆ ఫ్లెక్సీలు తీసుకెళ్లారండి. ఈ రెండో పని లేదు వాళ్ళకి. తెలుగుదేశం ఫ్లెక్సీలు ఎన్ని ఉన్నాయి? వాళ్ళకి ఏమైనా పర్మిషన్ ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కట్టడానికి లేదు, మీటింగ్ పెట్టడానికి లేదు, బయటికి రావడానికి లేదు. అందరూ జైల్లో ఉండాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారనుకో పర్మిషన్ ఉండడానికి లేదు. 5 6 వెళ్ళాలి, లేదా 30 మంది 500 మంది లెక్క పోలీసులు రోజు కాపలా. ఏం పోయేకాలం వచ్చింది నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఏ స్కాము లేనటువంటి దానిలో మీరు స్కామ్ ఉందని ప్రచారం చేసి అరెస్ట్ చేసి లోపల పెట్టి ఏదో సాధించాలని మీరు అనుకుంటున్నారు. ఏమీ సాధించలేరనే విషయాన్ని కడకు తెలుసుకుంటారు.